హలో అందరికీ. దోశ పిండి పులుసు కూడా ఎంత హ్యాపీగా ఉంటుందని పెళ్ళైనాకనే తెలిసింది. నాకైతే అసలు దోశలు వేయడమే రాకపోయేది. మ్యారేజ్ అయిన కొత్తలో 2 ఇయర్స్ వరకు నాకు అసలు దోశనే రాకపోయేది. నేను ఎప్పుడు దోశ వేసినా పెనంకే అతుక్కుపోయేది. ఇప్పుడైతే బాగానే వేస్తున్నా. కావాలంటే రెసిపీ పంపిస్తా, ఎవరికైనా కావాలంటే అడగండి. ఇప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా పల్చగా బాగా వస్తున్నాయి దోశలు. చూడండి మీరు ఇప్పుడు దోశ ఎట్లా వేస్తున్నాను నేను. అస్సలు నేను పెళ్ళైన కొత్తలో అట్లా వేసినా కానీ దానికి అతుక్కపోయేది. పెనం వేడి రాకున్నా కూడా అసలు నాకు ఏ రాకనో లేదంటే దాని ప్రాబ్లమో నాకైతే అర్థం కాకపోయేది. దోశ మాడింది అనుకోకండి, ఏం లేదు, కొంచెం మీకు ఎక్కువగా అనిపిస్తుంది కలర్, ఏం మాడలేదు, మంచిగా ఉంది. దోశకైతే మేము పల్లీ చట్నీ వేసుకున్నాం. మా పాప అయితే అసలు చట్నీ లేని అసలు తినదండి. దోశ కంటే ఎక్కువ చట్నీయే తింటుంది. అట్లా ఆమెనే తింటుంది. మీకు కావాలంటే చెప్పండి, చట్నీ విత్ దోశ లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను. రెసిపీ అంతా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అందరూ చూసేయండి. ఫైనల్గా పోపు వేసుకున్నాం, తర్వాత చట్నీ వేసుకొని దోశ వేసుకొని మా పాప అయితే తింటుంది. సూపర్ అని కూడా చెప్తుంది లాస్ట్కి, చూసేయండి.